పక్కాగా మన దగ్గర ఏదైతే అన్ని ఏదే భద్రతా బలగాలతో పాటు అక్కడ నిజానికి 2-3 రోజుల నుంచే సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ గ్రామాలన్నింటిని కూడా ఖాళీ చేయించారు. అక్కడ పంజాబ్ లో అయితే వాళ్ళకు ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా 2 రోజుల ముందే మీరు కోసేసుకోండి, కోసి మీరు కుప్పలు పెట్టుకొని మీరు వాటిని ఇళ్లకు తెచ్చేసుకోండి అని కూడా వాళ్ళకి సలహా ఇచ్చారు. అంటే ఒక ప్రిపేర్డ్ గా ఉన్నారు. ప్రిపేర్డ్నెస్ అన్నది, సన్నద్ధత అన్నది మన భారత వైపు నుంచి ఉంది. ఆ విధంగా జరుగుతుందని ఊహించారు. తర్వాత అక్కడ పంట పొలాలను పూర్తిగా చేశారు. తర్వాత అక్కడ ఏమీ లేకుండా, సరిహద్దుల్లో ఏమీ లేకుండా వాళ్ళన్ని ఇళ్లను కూడా ఖాళీ చేయించి ఇంకా ఒక 100 కిలోమీటర్ యువతల సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి ఆ శిబిరాల్లోనే వీళ్ళందరినీ కూడా ఉంచారు. ఇటువంటి జరుగుతాయని. కాకపోతే ప్రాణ నష్టం అన్నది ఏమాత్రం కూడా పెద్దగా జరగకపోవచ్చు. ఎందుకంటే సివిలియన్స్ అందరినీ కూడా తగిన జాగ్రత్తలతోనే 2-3 రోజుల ముందే వాళ్ళందరినీ తరలించి, అంటే ఉదయం పూట వాళ్ళు పొలాలకు వెళ్ళి కొంత పనులు చేసుకుని వస్తారు. ఇటువంటి ఫైరింగ్స్ అంతా కూడా రాత్రిపూట ఎక్కువగా జరుగుతాయి కాబట్టి రాత్రిపూట మాత్రం ఇక్కడికి వచ్చి ఈ యొక్క హైడౌట్స్ లో ఉంటా ఉంటారు. మళ్ళీ తెల్లారిపోయి మళ్ళీ పనులు చేసుకుని 1-2 గంటలు మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. గతంలో అయితే అలా జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇది ఒక ప్రాక్టీస్ అనేది, అక్కడ ఒక ప్రోటోకాల్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళకు ఈ ప్రోటోకాల్స్ గురించి చాలా బాగా తెలుసు. పైగా వాళ్ళు బంకర్లు కూడా ఉంటాయి. ఆ బంకర్లలో సైరన్ మోగగానే బంకర్లోకి వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటూ పోతుంటారు. సో అక్కడ సంబంధించి సివిలియన్స్ కానీ వీళ్ళకి కానీ ఎటువంటి నష్టం జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది భారత ప్రభుత్వం అయితే పక్కా ప్రణాళికతో ఉంది. దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రధాని అటు జాతీయ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, అజిత్ దోవల్ భద్రతా సలహాదారు వీరందరితో భేటీ అయ్యారు కదా. అన్ని రంగాలతో అటు పై స్థాయిలో కానీ కింది స్థాయిలో అందరితో కూడా ఆ సమన్వయం చేసుకుంటూ అన్ని సిద్ధంగానే ఉన్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న వెంటనే ప్రధాని మోదీ అందరితో కూడా టచ్ లోకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది, F-16 తాజాగా వస్తున్నటువంటి సమాచారం విజయ్ చంద్రిక, F-16 ని ఏదైతే అమెరికా ఇచ్చినటువంటి F-16 యుద్ధ విమానం ఉందో ఆ యుద్ధ విమానంతో కూడా ఇప్పుడు జమ్మూపై విరుచుకు పడినట్లుగా తెలుస్తుంది. ఆ యుద్ధ విమానాన్ని F-16 యుద్ధ విమానాన్ని కూడా భారత్ న్యూట్రలైజ్ చేసింది. కానీ కృష్ణ, ఒకటి మనకి ఇప్పుడు అందుతున్న ప్రధానమైన సమాచారం ఏంటంటే పాక్ ప్రధాని షరీఫ్ ఈరోజు రాత్రి 10 గంటలకి ఒక కీలకమైన ప్రసంగం, కీలకమైన ఒక మీడియాని అడ్రస్ చేసి పాకిస్తాన్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది అని అంటున్నప్పుడు ఏదైనా యుద్ధాన్ని అనౌన్స్ చేయొచ్చా? అంటే ఆ నేపథ్యంలో అలాంటి పరిస్థితి జరిగితే ఇటు పరిస్థితి ఏమిటి అనేది కూడా, ఎందుకంటే ఈరోజు 10 గంటలకి ప్రధాని కీలకమైన ప్రసంగం అక్కడ పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించని అంటున్నారు. ఒక పక్కన పాకిస్తాన్కి వరక్ష షాకుల మీద షాకులు తగులుతున్నాయి కాబట్టి. విజయ్ చంద్రక అటువంటి ప్రకటన అయితే చేయరు. ఎందుకంటే యుద్ధాన్ని మేమే ప్రారంభిస్తున్నాం లేకపోతే యుద్ధం మేమే చేస్తున్నాం అన్నది, అంటే అంతర్జాతీయ సమాజం ముందు ఇప్పుడు పాకిస్తాన్ చెప్తున్నది ఏంటంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది. మేము బాధితులు, ఈ యొక్క ఉగ్రవాదానికి కూడా మేము బాధితులు, ఉగ్రవాదం వల్ల మేము నష్టపోయాం. అటువంటి మమ్మల్ని మీరు ఇది చేయకుండా ఉగ్రవాదం పేరుతో మా మీద దాడులు ఎందుకు చేస్తున్నారని కూడా అడుగుతూ ఉన్నారు. అందుకే ఆ విధంగా అడుగుతున్నప్పుడు ఈ రోజు యుద్ధం మేము ప్రారంభిస్తామని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు యుద్ధాన్ని వాళ్ళంతా వాళ్ళుగా చెప్పరు. ఎందుకంటే ఈ రోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినా కూడా 10 గంటలకి ఆ విలేకరుల సమావేశంలో నిజంగా ఆయన ఏం చెప్తారంటే భారత్ వైపు నుంచి దాడులు జరుగుతున్నాయి. ఆ భారత్ వైపు నుంచి జరిగే దాడుల్లోనే మనం ప్రతిచర్య పాల్పడుతున్నాం. సో ఇంత నష్టం జరిగింది, భారత్ వైపు ఇంత నష్టం జరిగింది, వాళ్ళు చేసినటువంటి దాడుల్లో ఇంత నష్టం జరిగిందని ఇంకా మన మీదనే కొంత వాళ్ళు ఇది చేసే అవకాశం ఉంటుంది తప్పితే యుద్ధం చేస్తామని వాళ్ళంతా వాళ్ళుగా ప్రకటించారు. వాళ్ళంతా వాళ్ళుగా కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా అది అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా పాకిస్తాన్ నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ యుద్ధం యొక్క ప్రకటన చేయకపోవచ్చు. కాకపోతే ప్రధాని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏంటి, వీటన్నిటిని కొంత ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.